డబ్బులు పెట్టి చేస్తే మాత్రం మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. వేల కోట్ల రూపాయలు. ఆశ్చర్యం వేస్తుంది నాకు ఇవన్నీ చూసినప్పుడు. అంటే ఈ రాష్ట్రానికి ఒక నేర చరిత్రలో వచ్చేసి ఏం చేస్తున్నారంటే నేరాలు ఘోరాలు చేసి దానికి ముసుగు రాజకీయం, ఎంతో పైన రాజకీయం ముసుగేస్తున్నారు. అందుకే నేను చెప్పాను, ఆర్థిక నేరస్తులు చాలా ప్రమాదం. టెర్రరిస్టులు, ఆర్థిక ఉగ్రవాదులు. ఆయన చెప్తా ఉన్నాడు ఆర్థిక నేరస్తులు వీళ్ళు టెర్రరిస్టులు అంట. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీ వయసుకి మీకున్న అనుభవానికి ఒక చిన్నవాళ్ళు, ఆర్థికంగా చిన్నవాళ్ళు, జాతిపరంగా చిన్నవాళ్ళు, అణగారిన వర్గాలు, వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళు టెర్రరిస్టులు అంటా ఉన్నారు. మీకు తగునా? ఇంత దారుణమైన మాటలు మాట్లాడడం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా మాట్లాడవద్దు అని చెప్పి బాబు అందరు లైట్లు ఏందమ్మా, మాట్లాడవద్దు అని చెప్పేసి మీకు హితవు పలుకుతా ఉన్నా. ఫోన్ చేయి ఇమీడియట్గా లైట్ కరెంటుకి. మరి బహుశా ఈ ప్రెస్ మీట్ జరుగుతుందని మరి తెలుసు అనుకుంటా, ఇమీడియట్గా కరెంటు కూడా తీసేశారు. మరి ఇంత నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో. ప్రతి అరగంటకి గంటకి కరెంటు పోవడమే. మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు యుద్ధం చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో యుద్ధం చేయండి, అంతే తప్పితే చిన్నవాళ్ళపైన ఎందుకండి మనకి ఎందుకు అని అడుగుతున్నా. మన స్థాయికి తగ్గట్టు యుద్ధం చేయాలా, అంతే తప్పితే చిన్న వాళ్ళపైన ఏంటండి? వాళ్ళు ఎవరండి పాపం? ఎండియు ఆపరేటర్లు. అసలు వాళ్ళకి ఏమి ఇది ఉంది, ఆర్థికంగా ఏం బలవంతులు? అసలు వాళ్ళు ఎవరండి? వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళపైన ఇంత టెర్రరిస్టులని ఒక అపవాదు నెపం వేస్తూ ఉన్నారు. మీరు 11 తీసేస్తే తీసేయండి, అంతేగాని ఏ రకంగా మేము కోర్టులోనూ న్యాయ పోరాటాలు వాళ్ళు చేస్తారు, మేము సహకరిస్తాం, అంతేగాని వాళ్ళని ఆర్థిక నేరగాళ్ళని లేకపోతే టెర్రరిస్టులని మాఫియాలని మరి ఈ పదాలా మీరు వాడేది? ఎంత అన్యాయం అండి. ఇది కాకుండా ఇంకా నేను కొన్ని వీడియోలు, అది కరెంటు వస్తుందా, ఇంకా నేను వీడియోలు కూడా కొన్ని చూపిస్తాను. షాపులు ఉన్నాయి. ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మనకు నిత్యావసర వస్తువులన్నీ వినబడుతుందా? వీళ్ళు వచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేసి ఎండి అని పేరు పెట్టి ఏదో ఇంటింటికి రేషన్ ఇస్తామని ఇప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు. వీళ్ళంట రోడ్డు మీద నిలబడిపోని జనాలను పిలుస్తూ ఉన్నారంట. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఈ సరుకులన్నీ అమ్మేసుకుంటున్నారంట. 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, రేపు 1వ తారీఖు నుంచి డీలర్ల దగ్గర, డీలర్ షాప్స్ దగ్గర, ఫేర్ ప్రైస్ షాప్స్ దగ్గర వెళ్ళి మీరు రేషన్ ప్రజలు తీసుకోబోతూ ఉన్నారు. మీకు అర్థమవుతుంది ఆ ఒత్తిడి ఏ రకంగా ఉంటుంది, ప్రజల దగ్గర నుంచి ఏ రకంగా మీకు వ్యతిరేకత మొదలవ్వబోతా ఉందో రేపు మీకు కనబడుతుంది. నేను అడుగుతున్నా, ఇంకా ఆయన చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, ఎవరైతే కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వీళ్ళందరికీనంట డోర్ డెలివరీ తీసుకెళ్ళి ఇద్దామని అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఉన్న వాలంటీర్లని తీసేశారు, మీరు ఇప్పుడు పెన్షన్లే డోర్ డెలివరీ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళనే డైరెక్ట్గా నేరుగా మీరు సచివాలయాలకు వచ్చి తీసుకోమని మీరు హుకుం జారీ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సచివాలయంలో అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు డోర్ డెలివరీ ఎవరు తీసుకుని వెళ్ళి పెన్షన్ ఇవ్వట్లేదే. మరి అలాంటిది
ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కంటే వీళ్ళు డోర్ డెలివరీ తీసుకెళ్ళి రేషన్ ఇస్తారంట. ఎవరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారని అడుగుతున్నా. ఏది సక్రమంగా చేసే కార్యక్రమం లేదు. ఉన్న వాళ్ళందరినీ కూడా తీసేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఎవరండి? నిరుద్యోగులు. నిరుద్యోగుల్ని మాఫియా కిందన అభివర్ణించిన మహా గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగుల్ని ఈ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఆన్ చేయమ్మా. మరి ఈ రకంగా మాట్లాడుతూ ఆయన సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చెప్పారు. ఏమని చెప్పారనంటే చంద్రబాబు నాయుడు జామాత దశమగ్రహ అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు నేను యాక్టర్నే, నాకన్నా గొప్ప నటుడు అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అసలు ఇది కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో అండి మీరు చూస్తే సౌకర్యాలు లేవు. లైన్లో రోజుల తరబడి మరి ప్రజలందరూ కూడా దర్శనానికి వెళ్తూ ఉన్నారు. కొన్ని గంటలు, ఆల్మోస్ట్ ఒక రోజు రోజున్నర కూడా పడుతూ ఉంది. మరి వీళ్ళు అక్కడ పాలు కానీ లేకపోతే సౌకర్యాలు కానీ కల్పించాలి కదండి. ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా ఉంటే కొంతమంది మాకు ఈ కల్పించండి అని అక్కడ స్లోగన్లు చేస్తూ ఉంటే వాళ్ళ భక్తులపైన కూడా ఈయన నిందలేస్తూ ఉన్నాడు. అంటే ఏ రకంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాడో ఇవాళ ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఫైనల్గా ఒక్కటే అంశం చెప్తా ఉన్నా. మీరు ఏదైతే నిందలు వేశారో దీన్ని బేషరత్తుగా మీరు వెనక్కి తీసుకోండి. అంటే మీ స్థాయికి నేను క్షమాపణ చెప్పండి అని కూడా నేను అనట్లా. మీరు ఇమీడియట్గా బేషరత్తుగా మీ మాటకి నేను అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది. ఎందుకు చేస్తున్నానంటే వీళ్ళందరూ కూడా సామాజికంగా ఆర్థికంగా అందరూ చిన్నవాళ్ళండి. వాళ్ళపైన మీ ప్రతాపం చూపిస్తూ ఉన్నారు, వాళ్ళపైన మీరు నిందలేస్తూ ఉన్నారు. దీన్ని బేషరత్తుగా మీరు వెనక్కి తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.